ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. కొంచెం కోల్డ్, హెడేక్, థ్రోట్ వీటన్నిటి నుంచి రికవర్ అయ్యి టుడే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. సో యాక్చువల్గా నేను హాయ్ అండి అంటాం కన్నా ఐ థింక్ ఐ షుడ్ బి సేయింగ్ హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమెంటింగ్ అండ్ నాకు యూట్యూబ్ అనలిటిక్స్లో కూడా నా వ్యూవర్స్ ఎక్కువ మంది దే ఆర్ ఇన్ 15 నుంచి 25 ఆర్ 35 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారనమాట. బికాజ్ ఐఎమ్ మేకింగ్ మోర్ ఆఫ్ ద వీడియోస్ అబౌట్ జర్మనీ రావాలంటే అండ్ థింగ్స్ అబౌట్ జర్మనీ కదా. ఐ థింక్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. అండ్ దే ఆల్సో సే కామెంట్స్లో నాకు ఏదైనా రాయాలి అంటే సిస్టర్, అక్క అని పిలుస్తున్నారు అనమాట, విచ్ ఈజ్ వెరీ నైస్ అండి. ఐ ఫీల్ సో నైస్ అబౌట్ దాట్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది కన్సర్న్. కోవిడ్ గురించి చెప్పినప్పుడు చాలామంది అడుగుతున్నారు జాగ్రత్తగా ఉండక్క, ఏం కాదు. ఇట్స్ చాలా మంచిగా అనిపించింది. అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో నా రిజల్ట్ అయితే నెగిటివ్ వచ్చింది. సర్ప్రైజింగ్ కదా. సతీష్కి ఏమో పాజిటివ్ వచ్చింది, సేమ్ హౌస్లో ఉంటున్నాము. నాకు సిద్ధుకేమో నెగిటివ్ వచ్చింది. సో అలా పక్కన పాజిటివ్ వాడు పక్కన వెళ్తేనే రోడ్డు పైన కేసెస్ మనకి వచ్చేస్తుంది అంటున్నారు. అలాంటిది ఒకే ఇంట్లో ఉన్నాము, మా ఇద్దరికి నెగిటివ్ వచ్చి సతీష్కి పాజిటివ్ వచ్చింది. ఐ డోంట్ నో అండి. సో ఈ రిజల్ట్స్ కూడా ఎంతవరకు నమ్మాలి అన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఈరోజు అయితే మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ జర్మనీ. సో మీకు ఫస్ట్ ఓకే వర్క్ మీరు వస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా, వన్స్ అది అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. అండ్ దెన్ యూ ప్యాక్ యువర్ థింగ్స్. ఈవెన్ బిఫోర్ ఈవెన్ బుకింగ్ ద ఫ్లైట్ ఏంటి, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి, అసలు ఎంత అవుతుంది, ఎలాంటి అకామిడేషన్స్ ఉంటాయి, ఫర్నిష్డ్ ఉంటాయా, అన్ఫర్నిష్డ్ ఉంటాయా, అసలు ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా వెతుక్కోవాలి, ఇదైతే మీకు అందరికీ ఉంటాయండి డౌట్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఐఎమ్ గోనా డివైడ్ దిస్ ఇంటూ 2 వీడియోస్ అనమాట. ఈరోజు అయితే ఏం కవర్ చేస్తానంటే యాజ్ ఏ పర్సన్, అంటే ఇండివిజువల్గా సింగిల్గా వచ్చే వాళ్ళకి అకామిడేషన్స్, ఎలాంటి అకామిడేషన్స్ ఉన్నాయి అనేది అయితే ఈరోజు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీస్ అనమాట. ఫ్యామిలీస్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అకామిడేషన్ టైప్స్ అనేది ఐ విల్ బీ షేరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈరోజు అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఫర్ పీపుల్ ఇండివిజువల్గా సింగిల్గా వచ్చే వాళ్ళకి అకామిడేషన్స్ ఏంటి అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో బేసిక్గా మీరు సింగిల్గా వస్తున్నారు అంటే మెయిన్ పర్పస్ అయితే 2 ఉంటాయండి. ఫస్ట్ చదువుకోవటానికైనా వస్తూ ఉంటారు, లేదు అంటే జాబ్ చేయడానికైనా వస్తూ ఉంటారు. సో ఫస్ట్ చదువుకున్న వాళ్ళకి చదువుకోవటానికి మాస్టర్స్ చేయడానికి వచ్చే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ యూనివర్సిటీస్ మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు యూనివర్సిటీ సబ్సిడైజ్డ్ అకామిడేషన్స్ ఉంటాయండి. దే ఆర్ కాల్డ్ స్టూడెంట్ అండ్ వెక్స్ అనమాట. సో దీస్ ఆర్ సంథింగ్ ప్రొవైడెడ్ సబ్సిడైజ్డ్ బై ద గవర్నమెంట్. సో మీకు కనుక ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, అంటే మీకు యూనివర్సిటీలో మాస్టర్స్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది గనక ఉంటే యూ కెన్ అప్లై టు దీస్ కైండ్స్ ఆఫ్ అకామిడేషన్ అనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే స్టూడెంట్ అండ్ వెక్స్ మీకు బేసిక్గా యూ విల్ గెట్ యువర్ ఓన్ రూమ్. సో యూ విల్ గెట్ 1 సెపరేట్ రూమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆ రూమ్లోనే కార్నర్కి మీకు కిచెన్ ఉంటుందండి. అండ్ ఆల్సో యూ గెట్ యువర్ ఓన్ బాత్రూమ్. సో మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వస్తుంది. అండ్ ఒక రూమ్లోనే కార్నర్కి యూ విల్ హ్యావ్ ఎ కిచెన్ అండ్ ఒక బెడ్, మీకు పడుకోవడానికి ఒక బెడ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు కంప్యూటర్ టేబుల్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి యూ విల్ హ్యావ్ ఎ కంప్యూటర్ టేబుల్ అండ్ బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి కబర్డ్. అండ్ కిచెన్లో ఏంటంటే మీకు స్టవ్, చిన్న ఫ్రిడ్జ్ వస్తుందండి, చాలా చిన్నది. అండ్ గిన్నెలు కానీ కిచెన్ సామాను కానీ అవి ఏమీ ఉండవు అనమాట, అన్నీ మీరు తెచ్చుకోవాలి. అక్కడ ఉండేదల్లా ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ కిచెన్ విత్ ఒక పర్సన్ వంట చేసుకోవటానికి సరిపడా చిన్న కిచెన్ వస్తుంది. సో ఇంకా రూమ్లో మీకు పడుకోవటానికి బెడ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ స్టూడెంట్ అండ్ వెక్స్ అనమాట. సో వీటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే దీస్ ఆర్ మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్. సో దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు.
అది ఉంటే యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ దీస్ అండి. కాకపోతే ఇవి చాలా లిమిటెడ్ ఉంటాయి. లైక్ 1000 స్టూడెంట్స్ ఉంటే యూనివర్సిటీలో ఆ 1000 స్టూడెంట్స్కి అందరికీ సరిపడా అన్ని బెడ్స్ అయితే అన్ని రూమ్స్ అయితే ఉండవు అనమాట ఇక్కడ. సో దే ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ నంబర్. సో అందుకు ఇఫ్ యూ అప్లై యూ విల్ బీ ఇన్ ద క్యూ అనమాట. సో ఎప్పుడైతే అవైలబిలిటీ వస్తుందో మీరు ఆ క్యూలో మీ ఆర్డర్ని బట్టి అప్పుడు మీకు మీకు అలాట్ చేస్తారు. సో ఎప్పటిదాకా అలాట్ చేస్తారు అంటే మీ కోర్స్ ఎప్పటిదాకా అయితే ఉంటుందో అప్పటిదాకా ఈ అలాట్ చేస్తారు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు క్యూలో ఉండేదాన్ని బట్టి అనమాట. సో మీరు కనుక ఇట్స్ బెటర్ యూ అప్లై దీస్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట. అంటే మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే. సో వన్ మోర్ థింగ్, వీటికి రెంట్ ఎంత ఉంటుంది అంటే రేంజ్ 200 నుంచి 300 యూరోస్ మధ్యలో ఉంటాయండి ఈ అకామిడేషన్స్. బికాస్ దే ఆర్ సబ్సిడైజ్డ్ బై ద యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్. ఇవి చాలా తక్కువకి వస్తాయన్నమాట. సో ఈ అకామిడేషన్లో వాట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇస్ మీకు ఆ రూమ్లో కిచెన్ కానీ అక్కడ మీరు పడుకోవడానికి బెడ్, సో ఫర్నిచర్, బేసిక్గా ఇట్స్ ఎ ఫర్నిష్డ్ రూమ్ అనమాట. అండ్ మీకు ఇంటర్నెట్ కూడా ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు సెపరేట్గా ఇంటర్నెట్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏఆర్డి రేడియో అని దాని గురించి నేను లివింగ్ ఎక్స్పెన్సెస్లో చెప్పాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మీరు అపార్ట్మెంట్లో కనుక ఉంటే రేడియో మంత్లీ 17.5 యూరో పే చేయాలన్నమాట. కాకపోతే స్టూడెంట్ అండ్ వెక్స్లో ఉంటే స్టూడెంట్ అండ్ వెక్లో యూ డోంట్ హ్యావ్ టు పే రేడియో. సో ఇంకా మీకు హీటింగ్ ఛార్జెస్ కానీ ఇంకేమీ ఛార్జెస్ లేదండి. వాట్ యూ పే ఇస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 200 to 300. దట్ వేరీ అవుతుంది ఎగ్జాక్ట్గా డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ అండ్ వెక్ యూఆర్ అప్లయింగ్. ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 200 to 300. సో ఇవి కాకుండా మీకు పైన ఉన్న ఎక్స్పెన్సెస్ ఏముంటాయంటే ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అండ్ వెక్లో ఉంటే వాషింగ్ మిషన్కి కింద సెపరేట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని వాషెస్ అయితే వేసుకుంటారో అక్కడ కాయిన్ బేస్ ఉంటుంది. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ దే చార్జ్, అది వేరీ అవుతూ ఉంటుంది, 2 euros or 1 euro. సో మీరు కాయిన్ వేసి వాష్ చేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ హౌ మెనీ వాషెస్ యూ యూజ్ ఇట్ అంత మనీ అయితే వాషింగ్కి స్పెండ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కాకుండా స్టూడెంట్ అండ్ వెక్లో దట్స్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ అంటే దర్ ఇస్ నథింగ్. ఫుడ్కి మీరు వంట చేసుకోవడానికి గ్రాసరీస్ కొనుక్కోవాలి. దట్స్ ఎనీవేస్ ఎక్కడున్నా కూడా గ్రాసరీస్ అయితే మీరు కొనుక్కోవాలి. అకామిడేషన్కి అయితే స్టూడెంట్ అండ్ వెక్లో 200 నుంచి 300 మధ్యలో ఉంటుందన్నమాట. మీకు స్టూడెంట్ అండ్ వెక్లో యూ ఆల్సో హ్యావ్ టు పే ఇన్ అడ్వాన్స్. సో మీకు అలాట్ అయిపోయిన తర్వాత డిపాజిట్ కూడా ఉంటుందండి. ఇట్ డిపెండ్స్ లైక్ 300 నుంచి 600 రేంజ్లో ఉంటుంది. ఇట్స్ నో కాన్స్టెంట్గా ఇంత అని కాదు. 300 నుంచి 600 అయితే మీరు డిపాజిట్ అయితే పే చేయాలి. సో ఇప్పుడు స్టూడెంట్ అండ్ వెక్స్లో అకామిడేషన్ నేను ఎలా వెతుక్కోవాలి అంటే స్టూడెంట్ అండ్ వెక్ మీరు ఏ సిటీలో అయితే ఉండాలనుకుంటున్నారో జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి స్టూడెంట్ అండ్ వెక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్బర్గ్ అయితే ఆక్స్బర్గ్ అని ఇవ్వండి. సో ఆక్స్బర్గ్లో ఉన్న స్టూడెంట్ అండ్ వెక్స్ అన్నీ మీకు ఆ వెబ్సైట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ అప్లై అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు ఇన్ కేస్ నాకు స్టూడెంట్ అండ్ వెక్లో దొరకలేదు అంటే ద నెక్స్ట్ ఆప్షన్ యూ హ్యావ్ ఇస్ వేగేస్. ఇక్కడ వేగేస్ అంటారండి. వేగేస్ ఇస్ నథింగ్ బట్ షేర్డ్ సర్వీస్ అపార్ట్మెంట్ అనుకోండి. మనకి హైదరాబాద్లో ఎలా అయితే సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయో, సో వేగేస్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ అపార్ట్మెంట్స్ అనమాట. సో ఇవి ఎలా వర్క్ అవుతాయంటే దే ఆర్ రన్ బై ప్రైవేట్ పార్టీస్. సో మనం జనరల్గా ఎవరైనా ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాన్ని ఫుల్లీ ఫర్నిష్ చేసేసి ఇలా స్టూడెంట్స్కి ఆర్ ఎంప్లాయీస్కి రెంట్కి ఇస్తారనమాట. సో దే ఆర్ కాల్ వేగేస్. సో వేగేస్లో ఎలా ఉంటుంది అంటే మీకు 3 bedroom అపార్ట్మెంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో యూ విల్ హ్యావ్ 3 bedrooms అండ్ కిచెన్ అనేది కామన్ ఉంటుంది. సో ఇక్కడ జర్మనీలో ప్రతి ఒక్క బెడ్రూమ్కి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్ రావండి. ఎంత పెద్ద ఇల్లు అయినా సింగిల్ బాత్రూమ్ ఉంటుంది. మహా అయితే గెస్ట్ టాయిలెట్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. కాకపోతే స్నానం చేసేదైతే బాత్రూమ్ అయితే ఒకటే ఉంటుంది అనమాట. సో ఆల్ దీస్ 3 bedrooms ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు షేర్ ద బాత్రూమ్. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క బెడ్రూమ్లో 1 to 2 people ఉండొచ్చండి. దట్ డిపెండ్స్ ఆన్ ద స్పేస్ అనమాట. సో ఇక్కడ కంపల్సరీ ఒక అపార్ట్మెంట్లో ఎంతమంది ఉండాలి అనేది
స్పేస్ని బట్టి డిఫైన్ అవుతుంది. సో ఇంత స్పేస్కి ఇంతమందే ఉండాలి అనేది అయితే రూల్ ఉంటుందండి. సో బేస్డ్ ఆన్ దట్ ఎయిదర్ ఒక బెడ్రూమ్ ఒకరైనా ఉంటారు, లేకపోతే యూ కెన్ షేర్ ఇట్ విత్ 2 people అనమాట. సో డిపెండింగ్ ఆన్ దట్ మీ రెంట్ అనేది వేరీ అవుతుంది. ఇఫ్ యు ఆర్ షేరింగ్ విత్ ఏ పర్సన్ మేబీ రెంట్ అనేది తక్కువ ఉంటుంది. లేదు మీకు ఇండివిజువల్గా సెపరేట్ రూమ్ అయితే రెంట్ సెపరేట్గా ఉంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ద కిచెన్ మీకు మీ బెడ్రూమ్లో యాజ్ ఇట్ ఈస్ స్టూడెంట్ అండ్ వెక్లో ఎలాగైతే మీకు కబర్డ్, కంప్యూటర్ టేబుల్, బెడ్ ఇవన్నీ వస్తాయండి. కాకపోతే మీకు కిచెన్ అందరితో షేర్ చేసుకోవాలి. కిచెన్ అండ్ బాత్రూమ్ హ్యాస్ టు బీ షేర్ విత్ ఎవ్రీవన్. కాకపోతే కిచెన్లో అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ గెట్ ఎ వెరీ బిగ్ కిచెన్. స్టూడెంట్ అండ్ వెక్లో చాలా చిన్న కిచెన్ వస్తుందండి. కాకపోతే వేగేస్లో ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ అన్ అపార్ట్మెంట్. సో మీకు పెద్ద ఫ్రిడ్జ్, ఓవెన్, డిష్ వాషర్స్ కూడా ఉంటాయి. కిచెన్లో అప్లయన్సెస్ అండ్ కిచెన్ వండుకునే గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు అవన్నీ కూడా ఉంటాయండి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ వేగే. అండ్ ఇది కాకుండా ఇంటర్నెట్ కూడా ఇట్ విల్ బీ ఇంక్లూడెడ్ అనమాట. వేగేస్లో యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఇంటర్నెట్. కాకపోతే ఏఆర్డి ఏదైతే నేను రేడియో గురించి చెప్తున్నానో ఆ రేడియో అయితే ఎంతమంది అయితే అపార్ట్మెంట్లో ఉంటున్నారో వాళ్ళు అందరు షేర్ చేసుకోవాలన్నమాట. సో 17.5 euro అని చెప్పాను కదా. సో మీరు 3 people కనుక ఉంటే డివైడెడ్ బై 3 or 4. సో యూ హ్యావ్ టు డివైడ్ దిస్ ఏఆర్డి. ఎందుకంటే ఏఆర్డి ఈజ్ ఫర్ ది అపార్ట్మెంట్, నాట్ ఫర్ ఇండివిజువల్ అనమాట. సో అపార్ట్మెంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో ఏఆర్డికి అంతమంది షేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవి కాకుండా వాషింగ్ మెషిన్స్ మోస్ట్లీ ఉంటాయండి అన్ని అపార్ట్మెంట్స్లో, వేగేస్లో. సో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. కాకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే కింద షేర్డ్ కాయిన్ బేస్డ్ ఉంటాయి, అది చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద వేగేస్ విల్ హ్యావ్ దర్ ఓన్ వాషింగ్ మిషన్స్ అనమాట. దెన్ వార్మ్ రెంట్, ఇంకా మీకు హీటింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఏమి సెపరేట్గా పే చేసే పని ఉండదు అనమాట. యూ హ్యావ్ టు పే ఫర్ ది అకామిడేషన్ యాజ్ ఎ హోల్. కాకపోతే ఇప్పుడు వేగేస్లో అకామిడేషన్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ యూ లివ్. సో నేను చూసిన చిన్న టౌన్లో, సెల్లే లాంటి టౌన్స్లో అయితే మై ఫ్రెండ్ వాస్ సేయింగ్ షీ వాస్ పేయింగ్ 250 కూడా అగైన్ డిపెండ్స్ ఆన్ ద రూమ్ అనమాట. మీకు బాల్కనీ ఉన్న రూమ్ ఉంటే 290 euros ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ కంపారిటివ్లీ మిగతా రూమ్స్లో కన్నా చిన్న రూమ్ అంటే దే వర్ ఆల్సో పేయింగ్ 220 euros అంట. సో అగైన్ ఇప్పుడు అదే మీరు మ్యూనిక్ ఏదైనా పెద్ద సిటీ సెంటర్ లొకేషన్ని బట్టి ఇది మారుతూ ఉంటాయండి. సో వేగేస్లో మీరు మ్యూనిక్ లాంటి ప్లేస్కి వెళ్తే ఇట్ కెన్ ఆల్సో గో ఫర్ 500-600 euros, 700 euros కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ ఇట్ ఈస్ అనమాట. సో మీకు వేగేస్ కానీ వేగేస్లో ఎలా వెతుక్కోవాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అండి ఇక్కడ. ఇట్స్ నాట్ లైక్ బయట టూలెట్ అని పెట్టి మనం వెళ్ళి చూడటం అట్లా అయితే ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అనమాట. నేను ఆ లింక్స్ ఎక్కడెక్కడ వెతుక్కోవాలి, ఇమ్మొబైల్ ఇన్ స్కౌట్ అని చెప్పేసి అదొక వెబ్సైట్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ లింక్స్ అయితే నేను కింద ఇస్తాను. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ లింక్. అన్నీ జర్మన్లో ఉంటాయండి మోస్ట్లీ. సో యూస్ క్రోమ్కి వెళ్ళి మీరు ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్లేటెడ్. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏ ప్లేస్ అయితే ఉండాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఇస్తే ఇట్ విల్ టెల్ యూ. వేగేస్ అని సర్చ్ చేస్తే అంటే షేర్డ్ అకామిడేషన్ అని క్లిక్ చేసి మీరు కనుక సర్చ్ చేస్తే యూ విల్ నో ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది అయితే మీకు ఐడియా వస్తుంది. సో ఆ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వేగేస్లో వన్ మోర్ థింగ్, క్లీనింగ్ అండి. సో స్టూడెంట్ అండ్ వెక్ అయినా స్టూడెంట్ అండ్ వెక్లో అయితే ఆ రూమ్ క్లీనింగ్ అంతా మీరే చేసుకోవాలన్నమాట. నో వన్ ఇస్ గోనా కమ్ అండ్ క్లీన్ యువర్ రూమ్. వేగేస్లో ఎలా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్. ఇన్ కేస్ మీ ఓనర్ క్లీనింగ్ ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. హీ విల్ చార్జ్ సమ్ మోర్ 20 or 30 euro మోర్ ఫ్రమ్ యూ అండ్ హీ విల్ సెండ్ సమ్ వన్ ఆర్ హీ ఆల్సో విల్ కమ్ ఫర్ క్లీనింగ్. సో వీక్లీ వన్స్ క్లీనింగ్ అయితే చేస్తారనమాట.
కొన్ని వేగేస్లో ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. అంటే మీరు నలుగురితో షేర్ చేసుకుంటున్నారంటే దే విల్ డివైడ్ అనమాట. ఒక వీక్ నేను క్లీన్ చేస్తాను, ఇంకొక వీక్ ఒకళ్ళు అనేది దే విల్ షెడ్యూల్ దాట్. సో క్లీనింగ్ అనేది డిపెండ్స్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ ఎ ప్రైవేట్ ఓనర్షిప్ కైండ్ ఆఫ్ షేర్డ్ అకామిడేషన్. అది వేరు అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఓనర్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, when you're applying for these వేగేస్ ఆర్ స్టూడెంట్ అండ్ బెక్, రైట్, మనం జనరల్గా అపార్ట్మెంట్ రెంట్ కావాలంటే ఎలా ఇస్తాము? హాయ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్, ఇస్ దిస్ అవైలబుల్, జనరల్గా అలా రాస్తాము, లెట్ మీ నో, అలా చెప్తాం కదా. సో ఇక్కడ జర్మనీలో అది వర్క్ అవుదండి. సో నేను ఫస్ట్లో వచ్చి నేను వెతుక్కుంటున్నప్పుడు ఇలా రాసేదాన్ని అనమాట, ఒక్క రిప్లై కూడా వచ్చేది కాదు. సో ఫస్ట్ థింగ్, మీరు ఇంగ్లీష్లో కనుక రాస్తే మీకు రిప్లై అనేది రాదు. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్ అనమాట. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకొని యూ నీడ్ టు రైట్ ద ఎంక్వైరీ ఇన్ జర్మన్ అనమాట. సో ఇప్పుడు నేను ఏదో లింక్స్ ఇస్తున్నానో మీరు ఆ లింక్స్లో అప్లై చేసుకునేటప్పుడు, సో రైట్ ది యువర్ అప్లికేషన్ ఆర్ యువర్ ఎంక్వైరీ ఇన్ జర్మన్. సో మీరు జర్మన్లో రాసేటప్పుడు కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనమాట, నువ్వెవరు. సో మై నేమ్ ఇస్ సో అండ్ సో, నేను ఎందుకు వస్తున్నాను, నేను ఎందుకు అకామిడేషన్ చూస్తున్నాను, నేను చదువుకోవటానికి వస్తున్నాను, ఐఎమ్ ఇండియన్. సో మీ గురించి అయితే ఇంట్రో అయితే ఇచ్చుకోవాలండి. మీరు జాబ్ కోసం వస్తున్నట్టయితే ఇట్లా నేను ఈ కంపెనీలో జాబ్ చేయడానికి వస్తున్నాను, సో అందుకు అకామిడేషన్ వెతుకుతున్నాను. సో మీ గురించి అయితే ఇంట్రో అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఇంట్రో ఇవ్వకుండా మీరు జస్ట్ నాకు ఇల్లు కావాలి, అవైలబుల్ ఉందా అంటే ఎవరు రిప్లై ఇవ్వరు అనమాట. సో ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా మీ గురించి కొంచెం రాసుకోవాలన్నమాట. ఫస్ట్ రాసుకున్న తర్వాత దెన్ యూ నీడ్ టు రైట్ అబౌట్ అకామిడేషన్ ఉందా, అవైలబుల్ ఉందా, నాకు ఈ డేట్ నుంచి కావాలి, అది సెకండ్ అడగండి. So that's how your inquiry should be. I felt this information is very helpful. You should know about this if you want to search accommodation అండి. ఇప్పుడైతే మనము ఈ 2 kinds of accommodations గురించి మాట్లాడుకున్నాం కదా. సో స్టూడెంట్ అండ్ వెక్ అయితే అకామిడేషన్కి మీకు 200 నుంచి 300 మధ్యలో అవుతుంది. అదే కనుక మీరు వేగే తీసుకుంటే ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 200 to 600 or 700 బేస్డ్ ఆన్ ద ప్లేస్ యూ లివ్ అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అండ్ వెక్లో ఒక్క స్టూడెంట్కి అసలు మొత్తం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది చూద్దాం ఒకసారి. లెట్స్ టేక్ అండి, అకామిడేషన్కి నేను యావరేజ్గా 250 euros వేస్తున్నాను. 250 euros అకామిడేషన్ పక్కన పెడితే నెక్స్ట్ యూ హ్యావ్ ఇస్ ద హెల్త్ ఇన్సూరెన్స్కి 105 euro. 105 euro యూ హ్యావ్ టు పే ఫర్ ద మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కాకుండా ఫోన్కి, మీ ఫోన్లో ఉన్న సిమ్కి 15 euros వేసుకుందాం. దట్స్ 10 to 15 euros మధ్యలో ఉంటాయి ప్లాన్స్. ఫుడ్కి మీరు కనుక వెజిటేరియన్ అయితే 100 euros ఇస్ ద మినిమం అవుతుంది టు 150 euro. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నేను మార్జిన్ 50 euros వేస్తున్నాను. సో 100 to 150. సో ఐఎమ్ టేకింగ్ మ్యాక్సిమం 150 అనమాట. సో ఫుడ్కి 150, ఫోన్కి ఒక 10, దాన్ని కూడా ఫుడ్లో యాడ్ చేసేద్దాం. సో ఫుడ్ అండ్ సిమ్ కలిపి 150 euros. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ 105, విచ్ ఇస్ లైక్ 255 euros. అండ్ అకామిడేషన్కి ఒక 250. సో మీకు టోటల్గా చూసే స్టూడెంట్ అండ్ వెక్లో ఉండాలి అనుకుంటే మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చి 500 euros సరిపోతాయండి. అదే మీరు కనుక వేగేకి వెళ్తే, ఇఫ్ యూ గో టు వేగే, అకామిడేషన్ ఫ్యాక్టర్ ఒక్కటే చేంజ్ అవుతుందండి. సో మీరు ఈ 500 euros ఆన్ టాప్ మీరు యాడ్ చేసుకోవాల్సిందల్లా ఆ అకామిడేషన్ ఎంత అయితే వేరీ అవుతుందో అదొక్కటే మీకున్న డిఫరెన్స్ అనమాట. మిగతా ఎక్స్పెన్సెస్ అన్నీ సేమ్ అండి ఎక్సెప్ట్ ఫర్ రేడియో. అండ్ దట్ ఈస్ ఎనీవేస్ కాంపన్సేటింగ్. మీకు స్టూడెంట్ అండ్ వెక్లో వాషింగ్కి స్పెండ్ చేయాలి, ఇక్కడ రేడియోకి పే చేయాలి. సో దట్ ఈస్ కాంపన్సేటింగ్. సో యూ కెన్ యాడ్ 500 ప్లస్ ఎంత అయితే అకామిడేషన్కి ఎక్స్ట్రా అవుతుందో వేగేలో, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు స్పెండ్ అండి. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ అండి టుడే. ఐ హోప్ బేసిక్ ఐడియా అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. నేనైతే కింద లింక్స్ ఇస్తానండి, ఈబే లింక్, ఇమ్మొబిలియన్ స్కౌట్, ఇమ్మోవెల్ట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ షేర్డ్ అకామిడేషన్.
సో మీకు స్టూడెంట్ అండ్ వెక్ అయినా వేగా అయినా బేసిక్గా దే ఆర్ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ అనమాట. యూ జస్ట్ గో విత్ యువర్ మీ బట్టలు. వే స్టూడెంట్ అండ్ వెక్ అయితే కొన్ని కిచెన్ సామాను కనుక ఉంటే యూ కెన్ జస్ట్ గో అండ్ లివ్ దేర్. So that is how it's Sunday. I hope and this information is helpful. So idi actually this is not my personal experience because I haven't stayed in a VG or student and vec. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాను అనమాట మీకు. సో మీకు గనక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. సిస్టర్ అక్క అక్క అని చెప్పి అడుగుతారు కదా, అడగండి. నేను కనుక్కొని ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ రిప్లై బ్యాక్ టు యూ. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఐ విల్ బీ కవరింగ్ అబౌట్ అపార్ట్మెంట్స్. మీరు ఫ్యామిలీగా వస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్ అనేది ఎలాంటి కైండ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. See you in the next video. Bye.